Stop trying to memorize the topics from textbook. Instead, watch this. మీరు కంప్యూటర్ని వర్డ్ వినగానే మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? మేబీ మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఆర్ లేదా మీ ల్యాప్టాప్ కావచ్చు. బట్ మీ కార్లో ఉండే ఏబిఎస్ సిస్టమ్, క్లైమేట్ని అంచనా వేసే జెయింట్ కంప్యూటర్స్ ఆర్ లేదా వరల్డ్ బ్యాంక్ సిస్టమ్ని రన్ చేసే బిగ్ సర్వర్ సంగతి ఏంటి? ఇవన్నీ కూడా కంప్యూటర్సే. బట్ అయితే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీరు కేవలం ఈ క్వశ్చన్స్కి మాత్రమే కాదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి సింపుల్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అండ్ మీ రియల్ టైమ్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇది మన కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో మరో కొత్త టాపిక్. ఈ వీడియోలో మనం కంప్యూటర్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, కంప్యూటర్స్ ఎందుకు క్లాసిఫై చేయబడ్డాయి అండ్ దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయబడ్డాయో చూద్దాం. సో మీరు ఇక రెడీయా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఈ వీడియో కోసం నేను ఒక బేసిక్ పీపీటీ రెడీ చేశాను. దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా కంప్యూటర్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్? Classification of computers means grouping computers into different categories based on their characteristics, capabilities, size, purpose and the type of data they process. అంటే కంప్యూటర్స్ అన్నీ ఒకేలా ఉండవు. వాటి పనితీరు, సైజ్, స్పీడ్ అండ్ డేటా ప్రాసెసింగ్ ప్రకారం వాటిని గ్రూప్స్ కింద డివైడ్ చేయడమే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక కీ ఐడియా చూద్దాం. వన్ కంప్యూటర్ కెనాట్ పర్ఫామ్ ఎవ్రీ టాస్క్ ఎఫిషియెంట్లీ. అంటే ఒక్క కంప్యూటర్ ద్వారా మనం మనకున్న టాస్క్లన్నీ పర్ఫామ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ కోసం ఫోన్ యూజ్ చేస్తాం, స్టడీ పర్పస్ కోసం ల్యాప్టాప్, వెబ్సైట్స్ కోసం సర్వర్స్ యూజ్ చేస్తాం అండ్ వెదర్ ప్రెడిక్షన్ కోసం సూపర్ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. అంతేగాని ప్రతి పనికి ఒకే కంప్యూటర్ని యూజ్ చేయలేం. అయితే అసలు క్లాసిఫికేషన్ ఎందుకు అవసరం? జస్ట్ ఇమాజిన్, ఒక స్మాల్ హోంవర్క్ చేయడానికి స్టూడెంట్స్ సూపర్ కంప్యూటర్స్ ఆర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ బై చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగే ఒక బ్యాంక్ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ని స్మార్ట్ ఫోన్ ద్వారా హ్యాండిల్ చేయగలదా? లేదు. సో కంప్యూటర్ క్లాసిఫికేషన్ అవసరం. అయితే ఇప్పుడు కంప్యూటర్ క్లాసిఫికేషన్ ఎందుకు అవసరమో కొన్ని రీజన్స్ చూద్దాం. డిఫరెంట్ నీడ్స్. డిఫరెంట్ యూజర్స్ హ్యావ్ డిఫరెంట్ కంప్యూటింగ్ నీడ్స్. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. రైట్ టూల్ ఫర్ రైట్ జాబ్. Classification helps us choose the right computer for the right task. Improved efficiency. User have different requirements. Have cost difference. అంటే యూజర్స్కి డిఫరెంట్ యూజర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో కంప్యూటర్ క్లాసిఫికేషన్ దాన్ని సింప్లిఫై చేస్తుంది. కంప్యూటర్ క్లాసిఫికేషన్ హెల్ప్స్ టు చూస్ ది రైట్ కంప్యూటర్ ఫర్ ది రైట్ టాస్క్. అంటే కంప్యూటర్ క్లాసిఫికేషన్ వల్ల మనం మన టాస్క్కి తగ్గ కంప్యూటర్ని చూస్ చేసుకోగలుగుతాం. అండ్ ప్రతి కంప్యూటర్ క్లాసిఫికేషన్కి కాస్ట్ డిఫరెంట్ డెఫినెట్లీ ఉంటుంది. సో ఫైనల్లీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కోసం డిఫరెంట్ కంప్యూటర్స్ని చూస్ చేసుకోవడానికి కంప్యూటర్ క్లాసిఫికేషన్ యూజ్ అవుతుంది. కంప్యూటర్స్ మెయిన్లీ 2 లెవెల్స్ కింద క్లాసిఫై చేయబడ్డాయి. లెవెల్ 1 బేస్డ్ ఆన్ డేటా హ్యాండ్లింగ్ ఆర్ డేటా ప్రాసెసింగ్. లెవెల్ 2 బేస్డ్ ఆన్ సైజ్ అండ్ పవర్ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ లెవెల్లో కంప్యూటర్స్ ఎనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్స్ కింద క్లాసిఫై చేయబడ్డాయి. అండ్ సెకండ్ లెవెల్లో కంప్యూటర్స్ మైక్రో కంప్యూటర్ కింద, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కింద డివైడ్ చేయబడ్డాయి. అండ్ దీస్ 4 టైప్స్ ఆర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్. ఇప్పుడు ఒక్కొక్క క్లాసిఫికేషన్ని డీటెయిల్గా చూద్దాం. బేస్డ్ ఆన్ డేటా హ్యాండ్లింగ్. ముందుగా ఎనలాగ్ కంప్యూటర్స్. వాట్ ఈజ్ ఎనలాగ్ కంప్యూటర్? ఎనలాగ్ కంప్యూటర్ ప్రాసెసెస్ కంటిన్యూస్ రియల్ వరల్డ్ ఫిజికల్ సిగ్నల్స్ లైక్ టెంపరేచర్, స్పీడ్, వోల్టేజ్. అంటే ఎనలాగ్ కంప్యూటర్స్ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్న వాల్యూస్నే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైక్ టెంపరేచర్, స్పీడ్, వోల్టేజ్ అండ్ ప్రెషర్ లాంటి వాల్యూస్. హౌ ఎనలాగ్ కంప్యూటర్ వర్క్స్? ఎనలాగ్ కంప్యూటర్ మెజర్స్ రేదర్ దాన్ కౌంట్స్. అవుట్పుట్ ఈజ్ ఏ కంటిన్యూస్ వేవ్, నాట్ డిజిట్స్. ఎనలాగ్ కంప్యూటర్ వాల్యూస్ని కౌంట్ చేయలేదు, ఓన్లీ మెజర్ చేస్తుంది. సో రిజల్ట్స్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎనలాగ్ కంప్యూటర్ బైనరీ నెంబర్స్ మీద వర్క్ చేయలేదు, అందుకే అప్రోప్రియేట్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కార్ స్పీడోమీటర్ రీడింగ్స్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసే కంప్యూటర్ గురించి చూద్దాం. డిజిటల్ కంప్యూటర్. నార్మల్లీ మనకి కమ్యూనికేషన్ కోసం చాలా లాంగ్వేజెస్ తెలుసు, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ సమ్ కోడింగ్ లాంగ్వేజెస్ కూడా తెలుసు, లైక్ సి, పైథాన్, జావా లాంటి లాంగ్వేజెస్. బట్ ఈ కంప్యూటర్కి కేవలం ఒక్క లాంగ్వేజ్ మాత్రమే తెలుసు, అది బైనరీ లాంగ్వేజ్. అంటే
0 or 1. ఇప్పుడు వాట్ ఈజ్ డిజిటల్ కంప్యూటర్? Digital computer only works on digital data, process data in binary form, only zeros and ones. Like what I said before, digital computers only ఒక్క లాంగ్వేజ్ మాత్రమే తెలుసు, అది బైనరీ లాంగ్వేజ్. అండ్ ఈ కంప్యూటర్స్ ఓన్లీ ఈ లాంగ్వేజ్ మీద మాత్రమే వర్క్ అవుతాయి. అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఓన్లీ 2 వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. 1 ఈజ్ ఫర్ ఆన్ అండ్ 0 ఈజ్ ఫర్ ఆఫ్. సో ఈ డిజిటల్ కంప్యూటర్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మీద బిల్డ్ చేయబడ్డాయి కాబట్టి ఈ 2 వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాయి. సో హౌ డిజిటల్ కంప్యూటర్ వర్క్స్? డిజిటల్ కంప్యూటర్ కన్వర్ట్స్ ఆల్ డేటా ఇంటూ బైనరీ అండ్ ప్రాసెసెస్ దెన్ కన్వర్ట్స్ బ్యాక్ ఇంటూ అవర్ న్యాచురల్ లాంగ్వేజ్. మీరు కీబోర్డ్లో ఏ క్యారెక్టర్ టైప్ చేసినా, ఫొటోస్ సేవ్ చేసినా ఆర్ ప్రోగ్రామింగ్ చేసినా ప్రతిదీ ఫస్ట్లీ బైనరీలో కన్వర్ట్ అవుతుంది, దెన్ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత బ్యాక్ కన్వర్ట్ అవుతుంది మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో. హైబ్రిడ్ కంప్యూటర్స్, ది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. హైబ్రిడ్ కంప్యూటర్ ఇంటిగ్రేట్ ది కంటిన్యూస్ రియల్ టైమ్ మెజర్మెంట్ capabilities of analog system with the high precision, storage and control logic of digital computers. In these hybrid computers, signal converts like analog to digital and digital to analog translate analog inputs into digital data for high speed processing. Hybrid computers అనేది కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సిస్టమ్. అసలు హైబ్రిడ్ కంప్యూటర్స్ని ఎందుకు డెవలప్ చేశారంటే కొన్ని సిస్టమ్స్కి ఎట్ ఏ టైం రియల్ టైమ్ మెజర్మెంట్ విత్ అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ అవసరం అవుతాయి. సో కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ కెన్ వర్క్ యాజ్ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఫర్ ఎఫిషియన్సీ. సో దీంతో మన ఫస్ట్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ దేర్ సైజ్, అంటే బేస్డ్ ఆన్ కంప్యూటర్ సైజ్ అండ్ పవర్. Based on computer size and power, computers are mainly classified into microcomputers, mini computers, mainframe computers and supercomputers. First type of computer based on size of the computers. Microcomputers. Microcomputers are referred as personal computers. ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ అంటే మన కంటికి కనపడని కంప్యూటర్స్ అని మీనింగ్ కాదు. Based on all the classifications, microcomputers are the smallest ones. What is microcomputer? Microcomputers are smallest and most commonly used type of computer. Uses a microprocessor as its CPU. These computers can handle single user system, compact and portable, low power consumption systems, easy to upgrade. అంటే ఈ సిస్టమ్స్ ఎట్ ఏ టైం ఒక్క యూజర్ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఈ సిస్టమ్స్ని ఈజీలీ పోర్టబుల్ అండ్ ఈజీ టు అప్గ్రేడ్ చేయగలరు. ఈ కంప్యూటర్స్ ఎందుకు ఇంత పాపులర్ అంటే దీస్ కంప్యూటర్స్ ఆర్ అఫోర్డబుల్ ఇన్ ప్రైస్, ఈజీ టు యూజ్, కెన్ రన్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైమ్, అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఈ కంప్యూటర్స్ని మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే హోమ్ యూజ్, స్కూల్ అండ్ కాలేజెస్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం, ప్రోగ్రామింగ్ అండ్ గేమింగ్ కోసం, ఆన్లైన్ లెర్నింగ్ కోసం అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారు. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మినీ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ మల్టీ యూజర్ కంప్యూటర్స్. అంటే ఎట్ ఏ టైమ్ ఈ కంప్యూటర్స్ మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేయగలవు. వాట్ ఈజ్ మినీ కంప్యూటర్? ఏ మీడియం సైజ్డ్ కంప్యూటర్ డిజైన్ టు పర్ఫార్మ్ సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్ సైమల్టేనియస్లీ. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. దీస్ కంప్యూటర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మైక్రో కంప్యూటర్స్. మైక్రో కంప్యూటర్స్ కన్నా ఈ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్. ఈ కంప్యూటర్ యొక్క ఫీచర్స్ వచ్చేసరికి మల్టిపుల్ యూజర్ సిస్టమ్, ఫాస్టర్ దాన్ పర్సనల్ కంప్యూటర్స్, లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ, సపోర్ట్స్ మల్టిపుల్ టెర్మినల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ referred as enterprise level computers. What is mainframe computer? A very large and powerful computer capable of handling thousands of users and millions of transactions simultaneously. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ని, మల్టిపుల్ అప్లికేషన్స్ని రన్ చేయగలుగుతుంది. ఫీచర్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. దీస్ కంప్యూటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై పర్ఫార్మింగ్ స్పీడ్, హ్యూజ్ స్టోరేజ్ కెపాసిటీ, సపోర్ట్స్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్, హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ కంప్యూటర్స్ని మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే
బ్యాంకింగ్ సిస్టమ్స్లో, ఎయిర్లైన్స్లో, రైల్వే డిపార్ట్మెంట్లో, ఇన్సూరెన్స్ కోసం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం, ఆర్గనైజేషన్ బిల్డింగ్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్. అంటే ఓవరాల్ కంప్యూటర్ క్లాసిఫికేషన్స్లో సూపర్ కంప్యూటర్స్ ఆర్ ద మోస్ట్ పాపులర్, ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ వర్కర్స్. వాట్ ఈజ్ సూపర్ కంప్యూటర్? ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ designed to solve extremely complex scientific and engineering problems. Some of the applications of supercomputers are weather forecasting కోసం, స్పేస్ రీసెర్చ్ కోసం, క్లైమేట్ మోడలింగ్ కోసం, న్యూక్లియర్ రీసెర్చ్ కోసం, సైంటిఫిక్ సిమ్యులేషన్స్ కోసం యూజ్ చేస్తారు. సో ఈ క్లాసిఫికేషన్తో మన ఓవరాల్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయింది. ఒక స్మాల్ కంపారిజన్ టేబుల్తో మన టాపిక్ ఏం చేద్దాం. కంపారిజన్ టేబుల్ ఫర్ అనలాగ్ వర్సెస్ డిజిటల్ వర్సెస్ హైబ్రిడ్ కంప్యూటర్స్. అనలాగ్ కంప్యూటర్స్లో డేటా టైప్స్ కంటిన్యూస్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. బట్ ఇన్ డిజిటల్ కంప్యూటర్ ఓన్లీ బైనరీ డేటా మాత్రమే అనలైజ్ చేస్తుంది. బట్ ఇన్ హైబ్రిడ్ కంప్యూటర్ బోత్ కంటిన్యూస్ అండ్ బైనరీ డేటాని మెజర్ చేస్తూ ఉంటుంది. యాక్యురసీ కోసం వచ్చేసరికి అనలాగ్ కంప్యూటర్స్ యాక్యురసీలో కొంచెం లోగా ఉంటుంది. అదే డిజిటల్ కంప్యూటర్స్ అయితే వెరీ హై. హైబ్రిడ్ కంప్యూటర్స్ వచ్చేసరికి హై లెవెల్ యాక్యురసీగా ఉంటుంది. సో ఇలాగా ఒక్కొక్క ఫీచర్ని అనలైజ్ చేసుకుంటూ వస్తే మనకి అనలాగ్, డిజిటల్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్స్ యొక్క డిఫరెన్సెస్ తెలుస్తుంది, వాటి క్యాపబిలిటీస్ తెలుస్తుంది, అండ్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారో తెలుస్తుంది, కాస్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది, అడ్వాంటేజెస్ ఏంటో, లిమిటేషన్స్ ఏంటో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. సో ఈ కంపారిజన్ టేబుల్తో మీరు ఈ టాపిక్ మొత్తాన్ని నేర్చుకోవచ్చు. ఈ టాపిక్ యొక్క క్విక్ సమ్మరీ ఒకటి చూద్దాం. అనలాగ్ కంప్యూటర్స్ ప్రాసెసెస్ కంటిన్యూస్ రియల్ వరల్డ్ సిగ్నల్స్. డిజిటల్ కంప్యూటర్స్ ప్రాసెస్ బైనరీ డేటా అంటే 0 and 1. దీస్ కంప్యూటర్స్ ఆర్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కరెంట్లీ. హైబ్రిడ్ కంప్యూటర్స్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ ఫర్ స్పెషలైజ్డ్ టాస్క్స్. డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ సబ్ క్లాసిఫైడ్ ఇంటూ మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్ బై దేర్ సైజ్ అండ్ పవర్. సో మీరు ఈ ఫ్లోచార్ట్ వల్ల మన కంప్లీట్ క్లాసిఫికేషన్ని క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ టాపిక్ మన కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్ ఆల్సో. ఈ టాపిక్ యొక్క ప్రాక్టికల్ యాక్టివిటీ వచ్చేసరికి ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీరు మీ ఇంట్లో ఉన్న ఆర్ మీ కాలేజ్లో ఉన్న కొన్ని కంప్యూటర్స్ని రిమైండ్ చేసుకోండి అండ్ అవి ఏ కేటగిరీ కింద వస్తాయో మన కామెంట్స్లో చెప్పండి. ఈ టాపిక్ మీద కంప్లీట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేయాలనుకుంటే ఆర్ లేదా మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కంప్లీట్ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. కీప్ లెర్నింగ్.